దళిత బంధుపై విజిలెన్స్ ఇక దళిత బంధుకు సంబంధించినటువంటి స్కీము గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దళితులకు ఆర్థిక స్వావలంబన చేకూర్చాలనే ఉద్దేశంతో పెట్టినటువంటి దళిత బంధు అనేక ఆరోపణలు వచ్చాయి. అర్హులైనటువంటి వారికి ఇవ్వలేదంటూ, వ్యాపారాలు ఎవరు కూడా చేయడం లేదంటూ ఇప్పుడు ప్రభుత్వానికి నివేదిక రావడంతో విజిలెన్స్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ చూద్దాం. నిధులు దుర్వినియోగం అయ్యాయని విచారణకు ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం. వికారాబాద్ జిల్లాలో 10 రోజుల నుంచి ఎంక్వైరీ, లబ్ధిదారుల వ్యాపారులపై విజిలెన్స్ అధికారుల ఆరా. పథకంపై బురద జల్లేందుకే రేవంత్ సర్కార్ యత్నం. 2వ విడత నిబంధనలు వెనక్కి తీసుకున్న వైనం. రాష్ట్రంలోని దళిత కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి దళిత బంధు పథకంపై నీళ్లు కమ్ముకున్నాయి. ఇప్పటికే ఎన్నో దళిత కుటుంబాల్లో వెలుగులు నింపిన ఈ పథకంపై బురద జల్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దళిత బంధును రద్దు చేస్తారని ప్రచారం జరగడంతో ఈ పథకాన్ని కొనసాగించాలని వికారాబాద్ జిల్లాలో ఇప్పటికే అనేక దళిత కుటుంబాలు కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులకు విన్నవించాయి. కానీ అందుకు ప్రభుత్వం సానుకూలంగా లేనట్లు కనిపిస్తున్నది. దళిత బంధు నిధులు దుర్వినియోగమైనట్లు ఫిర్యాదులు వచ్చాయంటూ ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకంపై విజిలెన్స్ ఎంక్వైరీ జరపాలని ఆదేశించింది. దీంతో వికారాబాద్ జిల్లాలో దళిత బంధు తొలి విడత లబ్ధిదారులపై విజిలెన్స్ బృందం విచారణ మొదలుపెట్టింది. ఈ పథకం కింద వారు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యాపారాలపై కూడా అధికారులు గత కొంతకాలంగా 10 రోజుల నుంచి కూడా నిఘాను ఏర్పాటు చేసి వ్యాపారాలు చేయడం లేదు. వాస్తవానికి దళిత బంధు స్కీమ్ అనేది దళితులకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగపడేటువంటి స్కీమ్. అది అర్హులైనటువంటి వారికి ఇచ్చి నిజంగా దళితులందరికీ కూడా 10 లక్షలు ఆర్థిక సాయాన్ని అందించినట్లయితే వారు జీవితాల్లో నిలదొక్కునే అవకాశం ఉంటుంది. కానీ రాజకీయ జోక్యము, ఫైరవులు ఎమ్మెల్యేలకు చెప్పినటువంటి వారికి ఇవ్వడం వల్ల అది కొంత పక్కదారి పట్టినటువంటి అంశము వాస్తవమైంది. వాటి మీద స్పష్టమైనటువంటి ఎంక్వైరీ చేసినప్పటికీ దళిత బంధును మాత్రం ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. అర్హులైనటువంటి పేద దళితులకు మాత్రమే ఈ పథకం అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఆ ప్రభుత్వం ప్రవేశపెట్టింది కాబట్టి తొలగించాలనడం కూడా కరెక్ట్ అయినటువంటి సిస్టమ్ కాదు, పద్ధతి కాదు. దళిత బంధు స్కీమ్ను వాస్తవమైనటువంటి అర్హులకు ఇవ్వాలి. నాయకులకు సంబంధించినటువంటి వారికే ఇవ్వకుండా నాయకుల కార్యకర్తలకు, పార్టీల కార్యకర్తలకు కాకుండా వాస్తవంగా ఆర్థికంగా పేదరికంలో సుదీర్ఘకాలంగా పేదరికాన్ని అనుభవిస్తున్నటువంటి దళిత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయాన్ని అందించి వారికి వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా దళిత వర్గాల్లో ఉంది.